కాంగ్రెస్ పార్టీ అధికారంలో అవడానికి చాలా వరకైతే చాలా సామాజిక వర్గాలకైతే హామీలు ఇచ్చింది. అందులో భాగంగా గీతా కార్మికులకు సంబంధించి కూడా పలు హామీలు అయితే ఇచ్చింది. మరి వాస్తవంగా సంవత్సర కాలం అయిపోయింది. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అమలు పరిచిందా లేకపోతే ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా అనేపై ఆ అంశాలపై మాట్లాడడానికి తెలంగాణకు సంబంధించిన ఏదైతే అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే మీకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఏడాది కాలం పూర్తి అయిపోయింది. ఇప్పటివరకు ఏమన్నా మరి 4,000 పెన్షన్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతా అని పలు హామీలు కూడా ఇచ్చారు. ఏమన్నా పూర్తి మొత్తంలో అమలైన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? నమస్కారం అండి. నా పేరు కూరెళ్ళ వేములయ్య గౌడ్, అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. సంవత్సరం క్రితం ప్రభుత్వం ఏర్పడేటప్పటికీ వారిచ్చిన హామీలను ఇప్పటి వరకు ఒక ఫ్రీ బస్ అనేది అలాంటి ఒక 2-3 తప్ప ముఖ్యంగా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి ఏ రకం కూడా తీర్చడం లేదు. ముఖ్యంగా మా యొక్క గౌడ కులానికి సంబంధించి అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతూ మా గౌడ కులానికి ముఖ్యంగా జీవనోపాధి అనేది కులవృత్తి, కలుగీత కార్మికులు. కులవృత్తి పరంగా వచ్చే ఆ కళ్ళుని అమ్ముకునే హైదరాబాదులో ఉన్నటువంటి కళ్ళు సొసైటీలను కానివ్వండి కళ్ళు కంపౌండ్లని డ్యామేజ్ చేస్తూ వారి దగ్గర షాంపూలను ఒక కొత్తగా క్రియేట్ చేస్తూ వారి మీద ఎక్సైజ్ దాడులు చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఇప్పటికీ ఒక 60-70 కంపౌండ్లు మూసివేయడం జరిగింది. ఒక 50-60 మంది జైల్లో ఉండడం జరిగింది, జైల్లో పెట్టడం జరిగింది. ఆ విధంగా వేరే కులాలకు సంబంధం లేకుండా మా గౌడ కులానికి సంబంధించి ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వంతో అనుసంధానంగా ఉండే విధంగా మా యొక్క కులవృత్తి ఉంటుంది. దాన్ని అదునుగా తీసుకొని ఇబ్బందులు పెడుతూ ఈ యొక్క గౌడ సామాజిక వర్గం ఏ విధంగా కూడా ఎదగకుండా అన్ని విధాలుగా రాజకీయ పరంగా వ్యాపార పరంగా ఏ పరంగా స్థిరంగా ఉండకుండా ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వ హామీలలో మాకు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నామకరణం చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అలాంటి ఏ హామీ కూడా మాకు నెరవేర్చలేదు. నెరవేర్చాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే టీఎస్ని టీజీగా మార్చినప్పుడే అందులో మార్చగలుగుతాం. ఒక జనగామ జిల్లాకు మాత్రమే పేరు మార్చడం టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు. అదే ములుగు జిల్లాని మార్చినప్పుడు సమ్మక్క సారక్క నామకరణం చేసినప్పుడు ఇబ్బంది ఏం లేదు, దానికి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం రావడం లేదు. టీఎస్ని టీజీగా చేసినా రావడం లేదు. ఖాళీ జనగామ జిల్లాని పాపన్న పేరు మారిస్తే మాత్రమే ఈ గౌడ సామాజిక వర్గం ద్వారా ప్రభుత్వానికి మరి ఏమి ఇబ్బంది కలుగుతుందో తెలియలేదు. ఈ అన్నిటికంటే కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనే ఒక మహోన్నతమైన విప్లవకారుడు, ఒక ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బహుజన చక్రవర్తి, గోల్కొండని పరిపాలించిన ఏకైక వ్యక్తి. అటువంటి వ్యక్తి తెలంగాణలో ఉన్న గోల్కొండ పరిపాలించిన వ్యక్తి పేరు నామకరణం జరనీయ కూడా వాళ్ళు చేయడానికి ఇబ్బంది పడుతున్నారంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. దాంతోపాటు ప్రభుత్వం మాకు 4,000 పెన్షన్ అని కానివ్వండి, గీతా కార్మికులకు 55 సంవత్సరాలకే 50 సంవత్సరాలకి ఇస్తున్న పెన్షన్ కానీ ఎటువంటివి మోకులు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సేఫ్టీ మోకులు కూడా చాలా వరకు 2 లక్షల మంది చెట్లు ఎక్కే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. మరి పూర్తి మొత్తంలో ఇచ్చిన పరిస్థితి ఏమైనా ఉన్నదా? 10,000 మందికి మాత్రం రేవంత్ రెడ్డి గారు అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర మీటింగ్ పెట్టి ఒక 6 నెలల క్రితం జూలైలో ఇవ్వడం జరిగింది. 2,20,000 మంది గీతా కార్మికులు ఉన్న దగ్గర 10,000 మందికి ఇస్తే మాకు ఎంత ఇబ్బందికరంగా ఉందంటే వీళ్ళతోని 10,000 మంది తీసుకొని 2,10,000 మంది దాన్ని చూస్తూ మాకు వస్తాయి అనుకుంటూ వాళ్ళు అదేవిధంగా తాళ్ళెక్కుతున్నారు. ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం, వారంలో 1-2 చనిపోతూ ఉంటారు. గతంలో చనిపోయిన వారి ఎక్స్గ్రేషియా ఉన్నది. 7 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది, ఇస్తున్నాను వారం రోజులు అని చెప్పేసి కూడా ఇప్పటివరకు 1 రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఏది 10 అంటే యాక్సిడెంటల్గా కింద పడిపోతే 10,000, లేకపోతే చనిపోతే ఎక్స్గ్రేషియా కాదండి, జనరల్గా 10 లక్షలు ఇస్తుంటుండే. 25,000 రూపాయలు బీసీ కార్పొరేషన్ కింద 10,000 తాడి కార్పొరేషన్ నుంచి, అదేవిధంగా మరణిస్తే తక్షణ సాయం కింద 25,000 ఇస్తుండే కదా. మరి ఈ ప్రభుత్వం ఏమని ఇస్తుంది అట్లా? గత ప్రభుత్వం ప్రమాదవశాత్తు తాడిచెట్టుపై నుంచి ఎవరైనా గీతా కార్మికుడు మరణిస్తే 25,000 రూపాయలు, ఏదైనా గాయాలు జరిగితే 15,000 రూపాయలు ఆ విధంగా ఇచ్చేవారు. ఇప్పటి సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆ మినిమంలో ఉన్న 10-15,000 కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు తాడి కార్పొరేషన్ ద్వారా అమలు చేసేవారు. ఇప్పుడు మాకు తాడి కార్పొరేషనే లేకుండా చేసిర్రు ఇప్పటి వరకు.
కార్పొరేషన్ వస్తే మా బాధ ఏమైనా వినమించుకోనికి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే మాకు సంబంధించిన కులవృత్తి దానికి సంబంధించిన శాఖ ఎక్సైజ్ శాఖ, ఆ ఎక్సైజ్ శాఖని మాకు సంబంధించిన గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఇస్తే మా యొక్క సమస్యలు వాళ్ళకు చెప్పుకునే విధి ఉంటుంది, ఆ సమస్య మీద ఆయనకు అవగాహన ఉంటుంది. ఇప్పుడు తీసుకెళ్ళి జూపల్లి గారి చేతిలో పెడితే జూపల్లి గారికి మా గీతా కార్మికుల సమస్య ఏం తెలుసు ఆయనకు? ఇప్పటి వరకు ఒక రివ్యూ మీటింగ్ పెట్టిన దాఖలాలు లేవు. గీతా కార్మికులను కానీ ఆ సమస్యల పట్ల ఎక్కడ విజిట్ చేసి ఎక్కడైనా రాష్ట్రం మొత్తంలో పర్యటించిన దాఖలాలు లేవు. ఏ విధంగానైనా ప్రభుత్వానికి ఆదాయం ఏ విధంగా తెచ్చుకోవాలి, ఈ యొక్క కులవృత్తిని అణచివేసి అభివృద్ధి చెంది డబ్బులు ప్రభుత్వానికి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఈ 25,000 రూపాయలు ఇవ్వడానికి కూడా కార్పొరేషన్కి వెళ్ళి అడిగితే మా దగ్గర డబ్బులు లేవని చెప్తుంటే మాకు ఒక చాలా బాధాకరంగా ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని దేని గురించి తెలంగాణలో ఈ యొక్క మార్పు గత ప్రభుత్వాలు చేయలేదనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ప్రజలు కట్టబెట్టడం. గత ప్రభుత్వంలో పోల్చుకుంటే మాకెంత ఇబ్బందిగా అంటే గతంలో ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి మా యొక్క కులం మీద అవగాహన ఉంది కనుక 15% రిజర్వేషన్ ఇవ్వగలిగారు వైన్స్లలో. దాంతోపాటు నీరా కేఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఆత్మగౌరవ భవనానికి 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క వ్యక్తి కూడా మా కులవృత్తికి సంబంధించిన తాడి చెట్టును ఎవరు నరికినా కూడా ఎవరు కొట్టేసినా వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. ఆ వృక్షాలను కాపాడుకోవడం జరిగింది. సుమారు 5-6 కోట్ల వృక్షాలను నాటడం జరిగింది మాకు తాటి ఈత వనాలుగా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇంకా అభివృద్ధి చెందుతామేమో అనుకునే ఉద్దేశంతో మేము ఆశతో ఉన్నాం. కానీ ఈ విధంగా చేసి ఉన్న కులవృత్తుల్ని అణచివేస్తూ బహుజనులందరినీ అంచే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌడ్స్కి అందరు కూడా 20-25% కూడా వాటా ఇప్పిస్తామని కూడా చెప్పారు కదా, మరి ఇప్పించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? వారికి మాట్లాడితే వారు ఏమని చెప్తారు? ఇప్పించిన దాఖలాలు ఎక్కడివి? గత ప్రభుత్వమే ఆల్రెడీ ఈ టెండర్ పిలిచింది కనుక మేము ఇచ్చేవాళ్ళము, వచ్చే సంవత్సరం చూస్తామంటున్నారు. ఈ ఉన్నాయే ఇవ్వడానికి లేదు. కానీ ఖాళీ జీవోతో ₹1 ఖర్చు లేకుండా పేరు మార్చే ఆ వ్యవస్థనే ముందుకు తీసుకెళ్ళలేదు. ఈ విధంగా కోట్ల రూపాయలు పెట్టి మాకు ఇచ్చే పరిస్థితి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వంలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి జీవో రిలీజ్ చేసి ఆ తర్వాత ఎలక్షన్ రావడం వల్ల ఆగిపోయింది. ఆ ఉన్న 3 కోట్లతో అక్కడ విగ్రహం ఏర్పాటు లేదు, ఆ డబ్బులు ఎక్కడ పోయినా తెలియట్లేదు, ఆ జీవో ఏమైనా తెలియట్లేదు. అది పరిస్థితి. హైదరాబాద్ నగరంలో కూడా ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని కూడా కాంగ్రెస్ చెప్పిన పరిస్థితి. అప్పుడు మరి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది, మరి భవనం ఎక్కడి దాకా వచ్చింది అనుకోవచ్చు? ఇక భవనం ఎక్కడ దాకా వచ్చిందంటే మా ఎదురుగా ఉన్న కుర్మ భవనం చూసుకొని మా భవనం ఈ విధంగా ఉంటుందేమని మేము ఊహల్లో సంతోషపడే విధంగా ఉంది. ఎగ్జాక్ట్లీ మాకు కేటాయించిన 5 ఎకరాల స్థలానికి ముందే యాదవ కుర్మ భవనం ఉంటుంది. ఆ కుర్మ భవనం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక వాళ్ళు ఏదో కంప్లీట్ అయిన దాని గురించి చెప్పుకోవడం బాధాకరం. కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఓపెన్ చేయడం జరిగింది దాన్ని. ఆ విధంగా మాకు ఒక స్టోన్ గతంలో దానికి సంబంధించి కూడా 5 కోట్ల రూపాయలు జీవో ఫండ్ రిలీజ్ చేసి ఆ రోజున్న ఎక్సైజ్ శాఖ మంత్రి వారు శ్రీనివాస్ గౌడ్ గారు, గతంలో కాంగ్రెస్లో ఉన్నా కూడా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా ఆ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది, చూశారు. మరి ఈ రోజు వరకు అయితే దాని ఒక అడుగు కాదు కదా, ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళిన దాఖలాలు. మొత్తానికి మీ తరపున ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము కోరేది ఒకటే, మీరు మాకు మంచి చేయకున్నా బాధ లేదు, కానీ మా బ్రతుకుల్ని నాశనం చేసే విధంగా ప్రయత్నించకండి, కులవృత్తులు నాశనం చేయకండి. ఈ యొక్క కులవృత్తి గీతా వృత్తి ద్వారా హైదరాబాదులో ఉన్న కంపౌండ్లను డ్యామేజ్ చేయడం వల్ల ఇక్కడికి కళ్ళు మహానగరానికి గ్రామాల నుంచి వస్తుంది. గ్రామంలో కార్మికులు చెట్టు ఎక్కి గీసుకొని కళ్ళు పంపుతుంటారు. వీళ్ళ వల్ల దీని మీద ఆధారపడిన 2-3 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంది. మీరు ఇస్తానే బెనిఫిట్స్ దేవుడరుగా ఈ యొక్క మా యొక్క వనరుల్ని నాశనం చేసే విధంగా ప్రయత్నించొద్దని చెప్పి రాబోయే కాలంలో హైదరాబాద్లో ఏ ఒక్క కళ్ళు గీత కార్మికుల పైన కానీ కళ్ళు వృత్తిదారుల పైన కానీ కంపౌండ్ల పైన కానీ దాడులు వెంటనే ఆపకపోతే ప్రభుత్వానికి చాలా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందని చెప్పి ఈ యొక్క గౌడ సంఘాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నీటిపాల ఉద్యోగులు వాళ్ళ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై ఓ జేఈ వర్క్ ఇన్స్పెక్టర్ అలాగే అక్కడ ఉన్న లస్కర్ను అబ్దుల్లాపూర్ మండలంలో జాఫర్పేట చెరువు దగ్గర కొందరు యాజమాన్యం అక్కడ ఉన్న బఫర్ జోన్లో కడుతున్నాని సమాచారం మేరకు మామూలు పోతుంటే వాళ్ళ మీద కొంచెం దురుసుగా ప్రవర్తించినట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. కానీ చెప్తున్నాం,
యజమాన్యానికైనా ఎవరికైనా చెప్పేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. మీకేమైనా సమస్య ఉంటే మీరు పై అధికారికి అలా మీరు కంప్లైంట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇది ఒక్కటే సంఘటన కాదు, గతంలో అన్ని జిల్లాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నీటిపారుదల ఉద్యోగులు సెమీ ఫారెస్ట్లో ఉంటారు. వాళ్ళను వాటర్ రెగ్యులేషన్ అయినప్పుడు మహిళలు ఉంటారు, వాళ్ళను చాలా రకంగా ఇబ్బందికరంగా చూస్తున్న సందర్భంగా చూస్తున్నాం. ఇలా రెవెన్యూ ఉద్యోగులను, మున్సిపల్ ఉద్యోగులను, పంచాయతీ సెక్రటరీ ఒక్కలా ఇద్దరా కావాలని ఇలా దాడులు చేసిన సందర్భాన్ని గుర్తున్నాం. ఇది ఒక్కటే సంఘటన కాదు, ఇవి తెలిసినవి కొన్ని తెలియని ఎన్నో ఉన్నాయి. మరి ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక భరోసా జేఏసీ ఇస్తుంది. మీకేమైనా అన్యాయం జరిగితే మా జేఏసీ తరపున దృష్టికి తీసుకురాని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాం, అయ్యా మరి మీరు మా ఉద్యోగులకు సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి. సార్, మీరు అది కబ్జాల అక్రమాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా మీకు కేటాయిస్తున్నారా? ఇక పోలీస్ ప్రొటెక్షన్ అంటే 10 అక్కడ రోజు పోవాలంటే పోలీసులు కూడా సరిపోరు. ఇది ఇంకా ఎక్కువ పోలీస్ అయినా రోజు వాళ్ళు చేసే కార్యక్రమే. అక్కడ జేఈ, వర్క్ ఇన్స్పెక్టర్, లస్కర్ రోజు పోతుంటారు. వాళ్ళ జ్యుడిక్షన్ ఆ సెక్షన్లో ఉన్నాయి, ఎంక్వైరీ చేసుకుంటూ పోతుంటారు. ఒకవేళ అక్కడ ఎంక్వైరీలో వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు అడగవలసిన బాధ్యత ఉంది, మీది ఎక్కడ రాకున్నదని చెప్తుంటారు. ఆ రెవెన్యూ వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోతుంటారు. అట్లాంటి టైంలో మీ మీద దాడి జరిగే అవకాశాలు లేకపోతే ఘర్షణ జరిగే అవకాశాలు ఉంటాయి కదా. అట్లా అని చెప్పేసి ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వదు. అందరు ప్రభుత్వ ఉద్యోగం ఇలా 6,50,000 మంది ప్రభుత్వ ఉద్యోగంలో ఒక అంగన్వాడీ టీచర్ కాంచాలి, మరి ఆఫీసర్ రాక అందరికీ పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి నౌకరీ చేయాలంటే ఇది ప్రజాస్వామ్యం. మాకు కూడా అన్ని హక్కులు ఉంటాయి. మరి అందరికి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయదు, ఎవరుండదు. ప్రజలలో, రాజకీయ నాయకులలో ఒక చైతన్యం రావాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన పని తను చేసుకోపోతున్నప్పుడు మరి ఆయన పనిలో మనం అది చేయకూడదు, వాస్తవానికి దాడి చేయకూడదు. దాడిని ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర తీసుకుపోయే ప్రయత్నం ఏమైనా చేసిరా మీరు? ఇరిగేషన్ మినిస్టర్ దృష్టి కూడా ఉన్నది, అది కూడా మళ్ళీ తీసుకుపోతాం. ఈ ఒక్క దాడే కాదు, చాలా దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరికి అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మా ఉద్యోగులకు ఒక భరోసా ఇస్తున్నాం, మీకు ఎక్కడనైతే ప్రత్యక్షంగా వాళ్ళతో దాడిలోకి పోకండి. మీరు అక్కడ ఉన్న సమస్యను పై అధికారికి తెలియజేయండి. అవసరం వస్తే పై అధికారి నుంచి ముఖ్యమంత్రి దృష్టికో లేకపోతే మంత్రి దృష్టికో తీసుకువెళ్ళి అక్కడ సెక్యూరిటీతో వాళ్ళ పని చేసుకోకపోతే. కానీ ఏడాది కాలంలో చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి జరుగుతున్నాయి అంటారు, నిజమేనది? ఈ ఏడాదని కాదు, ప్రతిసారి దాడి జరుగుతున్నాయి. తెలిసిన ఎన్నో తెలియని కొన్ని అంతా ముందు దాడి జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక చులకన భావన ఇలా ప్రజలలో కొందరు ప్రజలలో రావడం, ఇలా రాజకీయ చైతన్యం పేరు మీద ప్రతి ఒక్కరు ఉద్యోగులపై దాడి చేయడం, మమ్మల్ని ఎవరేం చేస్తారనే ధోని ఇలా చాలామందికి వచ్చింది. గతంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని రెస్పెక్ట్ ఇచ్చేసి ఒక మంచి మర్యాద, ఒక మంచినీళ్ళు ఇచ్చి అక్కడ కూర్చొని పెట్టి ఆ జాగాలైనా ఏమైనా సర్వే చేయించేటోళ్ళు, లేకపోతే గిన్ని ప్రాజెక్టులు కట్టేది కాదు. అప్పుడు పోచంపాడు ప్రాజెక్టు కట్టినాం, నాగజసార్ కట్టినాం, ఎన్ని రిజర్వాయర్లు కట్టేసాం. ల్యాండ్ అక్విజిషన్లో కూడా ప్రాబ్లం లేదు. వీళ్ళు కావాలని కొన్ని రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం కలుపుకోవడానికి ఇంకో వాళ్ళని కూడా వెరేసి అలా మా ప్రభుత్వ ఉద్యోగంలో దాడి జరుగుతుంది. దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం. ఓకే, శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి, ఎట్లా ఖండిస్తారు మీకు జరిగినటువంటి అన్యాయాన్ని? ఖండించడం ఏం లేదండి, హెచ్చరిస్తున్నాం. ఖండించటాల స్థాయి దాటిపోయింది. మీ ప్రాపర్టీసు మెడికల్ కాలేజీలు ఉండొచ్చు, మీది న్యాయంగా పట్టాభూమి అయి ఉండొచ్చు, కానీ ఒక గవర్నమెంట్ అధికారి అధికారికంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆటంకపరచడం అనేది చట్టరీత్యా నేరం. అది కాకుండా ఫిజికల్గా చేతులు వెనక్కి మలిసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ బౌన్సర్లతో వాడటం అనేది దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. అవసరమైతే మేము కూడా ప్రత్యక్ష చర్యకి వెళ్తాం. కానీ మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అట్లనే డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిన తర్వాత దీని మీద చర్యలేనప్పుడు మాకు ఆ కాలేజీ యాజమాన్యం ఏం చేయాలో మాకు తెలుసు, మేము అధికారులమే. అంతేగాని భయపడి ఉండేది లేదు, వారిని అడిగి మీరు మా అయ్యే అప్ప అనేది లేదు. హెచ్చరిస్తున్నాం, జాగ్రత్తగా అబ్దుల్లాపూర్ మెట్కు సంబంధించి దాని వెనకాల ఏదైనా రాజకీయ కుట్రుంది అనుకోవచ్చు. మాకు అది ప్రభుత్వం ఛేదించాలా, పోలీసు వారు ఛేదించాలి. అది డ్యూటీకి పోయిన అధికారులు చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు మీడియాగా మీరు అడుగుతారు, మీ మీద దాడి చేస్తే ఎట్లుంటుంది? అది చేతనైతే చెప్పాలి, లేకుంటే తెలియదు అనాలి. ఆడికి పోయింది ఆ ఏఈఐ, వర్క్ ఇన్స్పెక్టరు, లస్కర్ని కింద పడేసి కొడితే మీ బౌన్సర్లు బలం మీకే ఉందా? బౌన్సర్లు మీకే ఉన్నారా? మాకు మజిల్ పవర్ ఉంది కదా. మేము తిరగబడితే నడుస్తా. అసలు మా పోలీస్ డిపార్ట్మెంట్ లేకుండా మీరు మీ కాలేజీలో ఉంటారా? మీ ఇళ్లలో ఉంటారా? ఒక్కసారి మా అధికారులను పక్క తొలగమనండి. ఏ ఊరన్నా ఏమన్నా అడ్మిషన్ ఉంటుందా?
అది కొంచెం జర గుర్తుపెట్టుకున్నటువంటి ఉన్నటువంటి హైడ్రా కావచ్చు, మూసీకి సంబంధించి కొన్ని ఇరిగేషన్ సంబంధించి ఉద్యోగులు చాలా వరకు మానసికంగా కుంగిపోతున్నారని కూడా వాదన వినిపిస్తుంది. నిజమే అంటారా? అది అధికారులుగా మాకు కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రభుత్వం ఏది చెప్తే అది చేయాలి. చట్టం తెచ్చినప్పుడు ఏది ఉంటే సహకరించట్లేదని అంటున్నారు. సహకరించబడానికి సంఘ వ్యతిరేక శక్తులు, అరాచక శక్తులు అయి ఉంటాయి. ప్రభుత్వం చెప్పిన నిర్ణయాన్ని మేము తూచా తప్పక అమలు చేస్తాం. 1 గంట ఎక్కువ పని చేస్తాం. కానీ మా ఉద్యోగుల జోలికి వస్తే తాట తీస్తాం. అందులో సెకండ్ థాట్ లేదు.